నమస్తే మైసెల్ఫ్ శ్రావణి వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. షెర్వాల్ టెక్నాలజీతో ఇందిరమ్మ ఇంటి నిర్మాణం, లబ్ధిదారులను అభినందించిన జగిత్యాల ఎమ్మెల్యే. నారాయణపూర్ కుడి కాలువను పరిశీలించిన చొప్పదండి ఎమ్మెల్యే. మాజీ ఎమ్మెల్యేలపై పలు విమర్శలు చేసిన మేడిపల్లి సత్యం. సంక్షేమ గృహాల్లో మెరుగైన వసతులు కల్పించాలి, అధికారులకు పలు సూచనలు చేసిన పెద్దపల్లి కలెక్టర్. భారీ జాతీయ జెండాలతో తిరంగా ర్యాలీ, పెద్ద ఎత్తున పాల్గొన్న బీజేపీ నాయకులు, విద్యార్థులు. ఇక వార్తల్లోని వివరాలు. షెర్వాల్ టెక్నాలజీతో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవడం అభినందనీయమన్నారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. ఇంటి నిర్మాణం పేదలకి భారం కాకూడదు అనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం షెర్వాల్ టెక్నాలజీని ప్రోత్సహిస్తోందని అన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. జగిత్యాల రూరల్ మండలం అనంతారం గ్రామంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పర్యటించారు. గ్రామంలో తక్కువ ఖర్చు, తక్కువ సమయంతో షెర్వాల్ టెక్నాలజీతో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులను ఎమ్మెల్యే అభినందించారు. తక్కువ ఖర్చుతో ఇంటి నిర్మాణం పూర్తి చేసే షెర్వాల్ టెక్నాలజీని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, ఆ దిశగా లబ్ధిదారులు ఆలోచించాలని సూచించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. జగిత్యాల నియోజకవర్గానికి మొదటి విడతగా 3,500 ఇండ్లు మంజూరు కాగా, రెండో విడతలో మరో 2,000 ఇండ్లు మంజూరు కానున్నట్లు వివరించారు. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు సాధ్యం కావన్న ఎమ్మెల్యే యువత స్వయం ఉపాధి అవకాశాలు సృష్టించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గడ్డం నారాయణరెడ్డి, పాక్స్ చైర్మన్ సందీప్ రావు, సీనియర్ నాయకులు బాలముకుందం, ఏఎంసీ మాజీ చైర్మన్ నక్కల రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. అప్సిపూర్ గ్రామానికి చెందిన సతీష్, ఆయన మిత్రుడు విద్యాసాగర్ కలిసి మస్తు సంధ్య శ్రీనివాస్ వాళ్ళ ఇల్లు నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఈ ఇంటి నిర్మాణం నెల లోపలనే పూర్తిగా వస్తాం. ఇప్పుడే సతీష్ చెప్తా ఉంటే ఇందిరమ్మ ఇల్లు చాలామంది నిర్మాణం చేయించుకుంటున్నామని చెప్తున్నారు. దాంట్లో భాగంగా ఇక్కడ చేయడం జరుగుతుంది. ఈ షెర్వాల్ టెక్నాలజీ ఎవరైతే కొంత డబ్బు బ్యాంకు నుంచి లోన్ పొందగలుగుతారో, యువత ఇప్పుడు ఎట్లయితే సతీష్ విద్యాసాగర్ కలిసి పనిచేస్తున్నారు, నేను సేట్ని అనుకుంటలేడు, కలిసి పనిచేస్తున్నాడు, కలిసి పనిచేసే శక్తి ఉన్న వాళ్ళు ఈ షెర్వాల్ టెక్నాలజీ చేసుకుంటే చాలా ఉపయోగం. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కట్టే వాళ్ళకు కూడా నేను సూచన చేస్తాను. కరువు కాలం ఉంది, నీళ్లు లేవు, పునాది కట్టి 15 రోజులు నీళ్ళు పోసుడు, గోడలు పెట్టి 15 రోజులు నీళ్ళు పోసుడు, చెత్తేసి 20 రోజులు నీళ్ళు పోస్తే మొత్తానికి 6 నెలలు అంటే నీకు నీళ్ళు కూడా దొరికే పరిస్థితి లేదు. నెల రోజుల్లోనే పూర్తయి క్యూరింగ్ అయ్యి ఇళ్లలోకి పోయే కార్యక్రమం, 5 లక్షల లోపల అయ్యే కార్యక్రమం. వెంటనే బేస్మెంట్ కాగానే ఫోటో తీసుకుంటారు, గోడలు కాగానే ఫోటో తీసుకుంటారు, చెత్త కాగానే తీసుకుంటారు, వెంటనే డబ్బులు కూడా వస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పై ఫైర్ అయ్యారు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. నారాయణపూర్ బండ్, కుడి కాలువ పనుల విషయంలో బీఆర్ఎస్ నేతలు శిఖండి రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆయా పనులకి తట్టడు మట్టి ఎత్తిపోసిన పాపాన పోలేదన్నారు. నారాయణపూర్ గ్రామంలో ఎవరికీ అన్యాయం జరగకుండా చూసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్లోని నారాయణపూర్ కుడి కాలువను అధికారులు, పార్టీ శ్రేణులతో కలిసి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పరిశీలించారు. కాలువకి సంబంధించిన వివరాలని అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో భాగంగా నారాయణపూర్ ట్యాంక్ నుంచి స్తంభంపల్లి వరకు కుడి కాలువ నిర్మాణ పనులని గత కాంగ్రెస్ పాలనలోనే 90% మేరకు పూర్తయినట్లు గుర్తు చేశారు. తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో తట్టెడు మట్టి కూడా తీయలేదని విమర్శించారు. భూ నిర్వాసితులకి నష్టపరిహారం చెల్లించకుండా చొప్పదండి నియోజకవర్గ ప్రజలు, రైతులకి తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. ఈ కుడి కాలువ నిర్మాణం పూర్తయితే
చొప్పదండి వేములవాడ నియోజకవర్గాలు సస్యశ్యామలమవుతాయని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2014 నుంచి 2023 డిసెంబర్ దాకా ఈ 90% పనులను కనీసం ఒక తట్టెడు మట్టి తీయకుండా, ల్యాండ్ అక్విజిషన్ నిధులు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా చొప్పదండి నియోజకవర్గ ప్రజలకు, ఇక్కడి రైతాంగానికి అన్యాయం చేస్తూ ఇప్పుడు కుడి కాలువ పూర్తయితే ఇటు చొప్పదండి నియోజకవర్గంతో పాటు పక్కనున్న వేములవాడ నియోజకవర్గం కూడా సస్యశ్యామలమవుతుంది. ఇంతటి ప్రాధాన్యత ఉన్నటువంటి ఈ కెనాల్ని పక్కన పెట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకులు శిఖండి రాజకీయాలు చేస్తున్నారు. 10 సంవత్సరాలలో వాళ్ళు కనీసం ఒక 10 పైసల పని చేయలే. మళ్ళీ మేము చేస్తామంటే ఈ రైతుల నోట్ల మట్టి కొడుతున్నారు. పాపం తగిలిపోతారు బీఆర్ఎస్ నాయకులు. చొప్పదండి నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యే ఉన్నంత వరకు ఇక్కడి రైతాంగానికి అన్యాయం కానివ్వను. ముంపుకు సంబంధించి వాళ్ళకి పరిహారం చెల్లించబోతున్నాం. ఇంకా ఎవరైనా ఇబ్బందులు ఉంటే నిజం కూడా ముంపుకు గురైతే దశల వారీగా తీసుకుందామని నేను గతంలో చెప్పినా, మళ్ళీ తీసుకున్నాను. ఎందుకంటే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగాలేదు. నారాయణపూర్లో కూడా ఏ ఒక్కరికి కూడా అన్యాయం చేయని, వాళ్ళందరినీ కూడా కడుపులో పెట్టుకొని చూసుకుంటాను. ఎందుకంటే నారాయణపూర్ ట్యాంక్ నుంచి ఒక 19 కిలోమీటర్స్ ఒక కెనాల్, రైట్ కెనాల్ రన్ అవుతుంది. ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇది రోడ్ క్రాసింగ్ తర్వాత అన్ని ఇల్లులు ఉన్నాయనేసి, ఇక పబ్లిక్ ఎక్కువ మూవ్మెంట్ ఉంటుందనేసి ఇక్కడ మనం ఏం చేసాము అంటే కెనాల్ తవ్వకుండా అండర్ గ్రౌండ్ ఒక ప్యాసేజ్ లాగా డిజైన్ చేసి పెట్టేసి దానిపైన మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ రోడ్ మూమెంట్, వెహికల్ మూమెంట్ అన్నీ ఉంటాయి. అది ఒక ప్రపోజల్ మనం పెట్టాము. అది గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళినాక కొన్ని రిమార్క్స్ అటెండ్ అయ్యాము. ఆల్మోస్ట్ మనకి 1 monthలో అది అప్రూవల్ కూడా వస్తుంది. వచ్చినాక ఈ వర్క్ మనము టేకప్ చేస్తాము. జస్ట్ ఏంటి అని అంటే ఒక ట్రఫ్ లాగా, పైపులు కాకుండా బాక్స్ కల్వర్ట్ లాగా అండర్ గ్రౌండ్ వేసేసి పైనుంచి మళ్ళీ మట్టి నింపేసి యాజ్ ఇట్ ఈజ్గా రోడ్డు మన కింద ఏమి జరుగుతుందో ఏమి తెలియదు. సేఫ్టీ కోసం అనేసి ఇది ఒకటి మనం ప్రపోజ్ చేశాము. సంక్షేమ శాఖలో వసతి పొందుతున్న చిన్నారులు, వృద్ధులకి మెరుగైన వసతులు అందించాలి అన్నారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. సుల్తానాబాద్ లో పర్యటించిన కలెక్టర్ పలు వసతి గృహాలని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక అధికారులకు పలు సూచనలు చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పర్యటించారు. మండలంలోని క్యాడర్, దివ్యాంగుల పాఠశాల, వృద్ధాశ్రమం, బాలసదనం, మండల విద్యా వనరుల కేంద్రాన్ని తనిఖీ చేశారు. అనంతరం పెద్దపల్లిలోని రంగంపల్లి బాలరక్షా భవన్ తనిఖీ చేశారు. ఆయా సంస్థల్లోని వసతి సౌకర్యాలు, సిబ్బంది పనితీరు, చిన్నారులు, వృద్ధులకి అందుతున్న సేవల వివరాల్ని ఆరా తీశారు. వసతి గదుల్లో పరిశుభ్రత, సౌకర్యాలు, చిన్నారులు, వృద్ధుల భద్రతకి తీసుకుంటున్న చర్యల్ని పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రతి ఉద్యోగి నిర్ణీత సమయానికి విధులకి హాజరు కావాలని, తమకు కేటాయించిన బాధ్యతల్ని పూర్తి స్థాయిలో నిర్వర్తించాలని ఆదేశించారు. అనంతరం భరోసా కేంద్రాలని పరిశీలించిన కలెక్టర్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట ఆయా శాఖల అధికారులు, సంస్థల నిర్వాహకులు ఉన్నారు. బీజేపీ పిలుపు మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం కొనసాగుతుంది. ఇందులో భాగంగా పట్టణాలు, గ్రామాల్లో బీజేపీ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. సుల్తానాబాద్, మెట్పల్లిలో 200, 500 మీటర్ల భారీ త్రివర్ణ పతాకంతో విద్యార్థులు తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా దేశభక్తి నినాదాలతో ఆయా ప్రాంతాలు మార్మోగాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో బీజేపీ అధ్యక్షులు కందుల శ్రీనివాస్ హర్ ఘర్ తిరంగా కన్వీనర్ అన్వేష్ ఆధ్వర్యంలో 200 మీటర్ల భారీ త్రివర్ణ పతాకంతో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సుమారు 2000 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సుమారు 200 మీటర్ల పొడవైన భారీ త్రివర్ణ పతాకాన్ని విద్యార్థులు చేతబట్టి ఉత్సాహంగా పాల్గొన్నారు.
త్రివర్ణ పతాకంతో పట్టణ ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. దేశభక్తి నినాదాలతో పట్టణం మారుమోగింది. ఈ కార్యక్రమానికి అతిథులుగా బీజేపీ జిల్లా అధ్యక్షులు కర్రే సంజీవరెడ్డి, రాష్ట నాయకులు గొట్టిముక్కుల సురేష్ రెడ్డి, ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షులు మీసా అర్జున్ రావు హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. జాతీయ జెండా భారతదేశ సార్వభౌమత్వానికి, ఐక్యతకు, త్యాగాలకు ప్రతీక అని తెలిపారు. ప్రతి ఒక్కరిలో దేశభక్తి భావాన్ని పెంపొందించడమే హర్ ఘర్ తిరంగా కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యమన్నారు. విద్యార్థులే దేశ భవిష్యత్తుకు మార్గదర్శకులని, దేశ ఐక్యత సమగ్రతను కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల, కళాశాలల విద్యార్థులు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు సౌదరి మహేందర్ యాదవ్, కాసాగోని నిర్మల, కందునూరి కుమార్, ఎండీ రఫీక్, మిట్టపల్లి ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. మనం మన దేశం అన్నట్టు ఈరోజు అలా 15 ఆగస్టు సందర్భంగా స్కూల్ యజమానులు కానీ విద్యార్థులు కానీ శుభాకాంక్షలు తెలియజేస్తూ హర్ ఘర్ తిరంగా యాత్ర దేశమంతటా వాళ్ళ దేశమంతటా హర్ ఘర్ తిరంగా యాత్ర ఈరోజు స్టార్ట్ అయింది. 15 ఆగస్టు దాకా కొంత హిందూ బంధువులందరికీ వాళ్ళ మనం పండుగను జరుపుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందరూ హిందువులు అందరూ దేశం కొరకు ఇలా దేశం కొరకు మనందరూ చాలా కాబట్టి ఇలా హర్ తిరంగా యాత్ర గురించి ప్రతి ఇంటి మీద జెండా ఎత్తుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాని అలా ప్రతి మోడీ గారికి దేశం పిలిచి గారికి ప్రతి కార్యకర్త, ప్రతి హిందూ బంధువులందరూ, దేశ బంధువులందరూ కలిసి ఈ 15 ఆగస్టు జరుపుకోవాలి. 200 ఫీట్ల జెండా, జాతీయ జెండా, 200 మీటర్ల జాతీయ జెండా. ఈరోజు శుభాకాంక్షలు అందరి స్కూల్ యాజమాన్యాలకు, విద్యార్థులకు, ప్రిన్సిపాలకు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో 500 మీటర్ల భారీ జాతీయ జెండాను ప్రదర్శించారు. బీజేపీ ఆధ్వర్యంలో వివిధ పాఠశాలల విద్యార్థులతో కలిసి పట్టణంలో తిరంగా ర్యాలీని నిర్వహించారు. కొత్త బస్టాండ్ నుంచి పాత బస్టాండ్ వరకు పట్టణ ప్రధాన వీధులలో తిరుగుతూ భారీ జాతీయ జెండాను ప్రదర్శించారు. పాత బస్టాండ్ వద్ద మానవహారంగా ఏర్పడి వందే మాతరం నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆషాఢ మాసం ముగింపు సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో బోనాల వేడుకలు వైభవంగా నిర్వహించారు. జానపద కళాకారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బోనాలకు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తో పాటు పలువురు రాజకీయ నాయకులు హాజరయ్యారు. వర్షాలు సమృద్దిగా కురిసి ప్రజలు సుఖశాంతులతో జీవించాలని అమ్మవారిని వేడుకున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో జానపద కళాకారుల ఆధ్వర్యంలో బోనాల వేడుకలు వైభవంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్, బీఆర్ఎస్ రాష్ట ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావా వసంత పాల్గొన్నారు. ఈ వేడుకల్లో ఫోక్ సింగర్ మల్లిక్ తేజ, యూట్యూబ్ ఫోక్ సాంగ్ స్టార్స్ మామిడాల మౌనిక, లక్ష్మి సందడి చేశారు. 64 మంది కళాకారులు వివిధ రకాల వేషధారణల్లో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా పలువురు బోనాల విశిష్టతను వివరించారు. సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించడం మన కర్తవ్యమని, జిల్లా కేంద్రంలో బోనాల జాతర నిర్వహించడం ఆనందంగా ఉందని చెప్పారు. స్థానిక మినీ స్టేడియం నుంచి ప్రారంభమైన బోనాల జాతర జమ్మిగద్దె, పాత బస్టాండ్, పోచమ్మవాడ మీదుగా ముత్యాల పోచమ్మ ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సో మన జగిత్యాల్లో మొట్టమొదటిసారిగా అంగరంగ వైభవంగా బోనాల జాతర మా కళాకారులు అందరం కలిసి ఏర్పాటు చేయడం జరిగింది. సో మా ఇంత మంచి బోనాల జాతరకి సపోర్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. సో ముందు కూడా ఇటువంటి మీ ప్రోత్సాహం ఉంటే మేము ఇంకా ఎక్కువగా ముందుకు చేయడానికి ముందుకు వస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్. అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. జగిత్యాల జిల్లా కళాకారులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. సో మా జిల్లా కళాకారులందరి సమక్షంలో మంచిగా బోనాల పండుగ చేస్తున్నాము. సో దీనికి పోలీస్ శాఖ వారు, ముఖ్యంగా ప్రెస్ మిత్రులందరూ సహకరిస్తున్నారు. పిలిచిన రాజకీయ నేతలందరూ వచ్చారు. చాలా ధన్యవాదాలు. చాలా మంది విరాళాలు ఇచ్చారు. మేమందరం జమ చేసుకొని ఈ బోనాల జాతర చేస్తున్నాం కాబట్టి ఇక ముందు జరగబోయే కార్యక్రమాలకు కూడా మీరు అందరూ మమ్మల్ని ఇట్లనే సపోర్ట్ చేయండి. ఆ పోషమ్మ తల్లి దీవెనలు మా అందరి పైన ఉండి మా కళను మా అందరిని ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జయ హో నా జగిత్యాల కళాకారుల జాతర, రారో మా తల్లులార జగిత్యాల జిల్లకు, జగిత్యాల కళాకారుల జాతర, రారో మా తల్లులార గట్టకు, జయ హో మా జగిత్యాల కళాకారుల జాతర, రారే మా తల్లులార జగిత్యాల కిల్లకు, జయ హో మా జగిత్యాల కళాకారుల జాతర,
కలిసి బోనాలు దిత్తున్నాం పరవశించు పోషమ్మ జయ హో మా జగిత్యాల కళాకారుల జాతర రారో మా తల్లులార జైతాల గడ్డకు జ్వాలల కన్నా ఎర్రనిది నా జనని విప్లవ పోరుబడి కట్టె పుల్లలను కరువల్లుగా మార్చిన వీర వనిత మట్టి పెళ్ళలను గుల్లుగా చేసిన మన ఇది ఘన చరిత జయ హో జగిత్యాల జిల్లా జగిత్యాల జయ హో జగిత్యాల జనని జగిత్యాల. ఇట్లా జగిత్యాల వైభవం మన నాణ్యానికి రెండు వైపులు ఉన్నట్టు ఇటు కరుణ ప్రేమ ఉంటది. అవసరమైతే మన జోలికి ఎవరన్నా వస్తే మన కొట్లాడంటే ధైర్యం ఉన్నటువంటి జైత్రయాత్ర నడిపినటువంటి నేల ఈ జగిత్యాల. ఈ గడ్డ మీద మరి అమ్మవారు కూడా సేమ్ అట్లనే మరి ప్రతిరూపం మొక్కుతే వరములు ఇస్తుంది, కరుణిస్తుంది. మరి ఏమన్నా మరి ఉల్టా పల్టా చేస్తే మరి తాట తీసేటువంటి అమ్మవారి రూపమే మన జగిత్యాల. కాబట్టి మరి జగిత్యాల జిల్లా తరఫున అమ్మవారికి బోనాలు అర్పించేటువంటి కార్యక్రమంలో మన కళాకారులందరూ కూడా ఇలా మొట్టమొదటిసారిగా జిల్లా చరిత్రలోనే మొట్టమొదటిసారిగా సీనియర్ కళాకారులు, యూట్యూబర్లు, జూనియర్లు ఇక్కడ తారతమ్య భేదం లేకుండా అందరూ కూడా ఇక్కడ నుంచి వెళ్ళి కాలేజీ గ్రౌండ్ నుంచి వెళ్ళి బోనాలు ఎత్తుకొని మరి మన పోచమ్మ వాడకు బయలుదేరుతున్నారు. సహకరిస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులు, వ్యాపారవేత్తలు, డాక్టర్లు, వివిధ రంగాల్లో ఉన్నటువంటి అన్ని శాఖల వారికి, ముఖ్యంగా పోలీస్ శాఖకి, మరీ ముఖ్యంగా మీడియాకి అందరికి కూడా పేరు పేరున మా కళాకారులందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. రాజ్యసభ మాజీ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్, రోహిణి, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, మాధవి దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నీలోజీపల్లిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో 800 మొక్కల్ని నాటారు. ఈ సందర్భంగా జోగినిపల్లి సంతోష్ కుమార్, రోహిణి, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, మాధవి దంపతులకి పార్టీ శ్రేణులు శుభాకాంక్షలు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నీలోజీపల్లి గ్రామంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో 800 మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ సర్పంచ్ అనుముల భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినిపల్లి రవీందర్రావు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో-ఫౌండర్ రాఘవేందర్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరై మొక్కల్ని నాటారు. అంతకుముందు శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కరీంనగర్ టు సిరిసిల్ల ప్రధాన రహదారిపై నీలోజీపల్లి గ్రామ సరిహద్దు రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా 800 మొక్కలు నాటడం సంతోషంగా ఉందని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. గతంలో కేసీఆర్ జన్మదినం సందర్భంగా నాటిన మొక్కలు 4 ఏళ్లలో చెట్లుగా ఎదిగి స్థానికులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తున్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ కనీసం 3 మొక్కలు నాటి సంరక్షిస్తే పర్యావరణ సమతుల్యతని కాపాడుకోవచ్చని చెప్పారు. కోట్లాది మొక్కలు నాటి భవిష్యత్ తరాలకు పచ్చని వాతావరణాన్ని అందించేందుకు కృషి చేస్తున్న మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కత్తెరపాక కొండయ్య, మాజీ వైస్ ఎంపీపీ కొనుకొటి నాగయ్య, మాజీ జడ్పీటీసీ కొంకటి లచ్చిరెడ్డి, మాజీ ఎంపీపీ సత్యనేని మాధవ్, మానవాడ సర్పంచ్ కట్టా గోవర్ధన్, దేశాయిపల్లి సర్పంచ్ భాగ్యలక్ష్మి శ్రీనివాసరెడ్డి, కొంకటి శేఖర్, మాజీ సర్పంచ్లు, మాజీ ఉప సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ రాజ్యసభ సభ్యులైనటువంటి జోగినిపల్లి సంతోష్ కుమార్, రోహిణి పుణ్య దంపతుల వివాహ వార్షికోత్సవ సందర్భంగా, అదేవిధంగా వినోద్ కుమార్ గారు మాజీ పార్లమెంట్ సభ్యులు, మాధవి గారి పుణ్య దంపతుల సందర్భంగా గ్రామ పంచాయతీ పాలకవర్గం అందరు కలిసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పార్ట్నర్స్ అందరూ కూడా కలిసి ఈరోజు నీలోజీపల్లి గ్రామంలో పెద్ద ఎత్తున 800 మొక్కలను ఈరోజు నీలోజీపల్లి గ్రామంలో మరి మామిడి మొక్కలను ముఖ్యంగా భావితరాలకు ఆక్సిజన్ అందించడమే కాదు, మరి ఈరోజు కోతుల పరిస్థితి మనం చూస్తా ఉన్నాం కనుక వాటికి కూడా ఆహారం ఇచ్చే విధంగా మరి గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి హరితహారంలో నుంచి పుట్టుకొచ్చిందే గ్రీన్ ఇండియా ఛాలెంజ్. ఆ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఎవరి బర్త్డేలైనా, ఎవరి మ్యారేజ్ డేలైనా, ఏ శుభకార్యాలైనా కూడా పెళ్లి రోజుల సందర్భంగా కూడా ఇవాళ మొక్కలు నాటుతున్నాడు. సంతోష్ కుమార్ గారి రోహిణి పుణ్య దంపతులకు, వినోద్ కుమార్ గారి మాధవి పుణ్య దంపతులకు మరొకసారి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మాజీ రాజ్యసభ సభ్యులు మా కుదురుపాక ముద్దుబిడ్డ జోగిన్పల్లి సంతోష్ కుమార్ గారు, రోహిణి గారి వదినమ్మ గారులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు. మా నీలోజీపల్లి గ్రామ ప్రజల తరఫున ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరియు అలాగే మన బోయినపల్లి వినోద్ కుమార్ గారు, మాధవి గారుల పెళ్లి రోజు సందర్భంగా కూడా ఇవాళ డివైడర్ మధ్యలో
వెంకటాపల్లి టు కుదురుపాక నీలోజ్పల్లి బార్డర్ మందం 800 మొక్కలకు ప్లాన్ చేసి గుంతలు తీసి మొక్కలు కూడా ఇప్పుడే నాటడం జరిగింది. దీనికి మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కుటుంబ సభ్యులు అందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పొద్దున నీలోజ్పల్లి నీలకంఠేశ్వర స్వామి ఆంజనేయ స్వామి దేవాలయం రామాలయంలో వారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, ఐశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఇద్దరు మాజీ ఎంపీలకు పెళ్లి రోజు సందర్భంగా టెంపుల్లో పూజ చేయడం కూడా జరిగింది. తిరుపక ముద్దుబిడ్డ మా బాల్య మిత్రుడు జోగిన్పల్లి సంతోష్ కుమార్ రోహిణి గారి వివాహ సందర్భంగా మరియు బోయినపల్లి వినోద్ కుమార్ గారు మాధవిల మా బోయినపల్లి బీఆర్ఎస్ కుటుంబ మరియు బోయినపల్లి ప్రజల తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు బోయినపల్లి మండలంలోనే ఘనంగా వారి పెళ్లి రోజు వేడుకలు నిర్వహించుకున్నాము. టెంపుల్లో పూజలు చేసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా మొక్కలు నాటడం జరిగినది. వారు మున్ముందు తెలంగాణకు బంగారు తెలంగాణ మార్చడం కోసము వారు భాగస్వాములై మున్ముందు మరిన్ని పదవుల్లో ఉండి తెలంగాణను ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మిల్లింగ్, రవాణా, గోదాముల్లో నెలకొన్న సమస్యల్ని తొలగించాలని కోరుతూ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ బిఎస్ లతకి వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఈ సీజన్లో రాష్ట్రంలోని రైతులు అధిక విస్తీర్ణంలో వరి పండించారని, ప్రభుత్వం పెద్ద మొత్తంలో కొనుగోలు చేసిందని చెప్పారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి గడువులుగా ఎఫ్సీఐకి పంపించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు. 3 ఏళ్ల కాలంలో ఎఫ్సీఐకి సరఫరా చేయాల్సిన సీఎంఆర్ లక్ష్యం పూర్తి కాలేదన్నారు. పెండింగ్ లో ఉన్న సీఎంఆర్ రైస్ ను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు. రైతుల దగ్గర నుంచి వడ్లు తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంది కాబట్టి గవర్నమెంట్ దీన్ని దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ గారికి వినతి పత్రం రైతుల ద్వారా మేమందరం వచ్చి ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు అందుబాటులో లేకపోయేసరికి మేడం గారికి ఇవ్వడం జరిగింది. దీనిపైన గవర్నమెంట్ తక్షణమే యాక్షన్ తీసుకొని ఇప్పటి వరకు సీఎంఆర్ సంబంధించిన ధాన్యము అసలు ఇప్పటివరకు ఎటువంటి లెక్కలు లేవు. ప్రతి డిస్టిక్లో అసలు ఎంత పెండింగ్ ఉంది, ఏమేమి ఉన్నాయని ఖచ్చితంగా రైతులందరికీ తెలుస్తట్టు ప్రతి సెంటర్లలో ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరానికి రబీ కావచ్చు, ఖరీఫ్ కావచ్చు, ఏదైనా సరే ఇప్పటి నుండి ఇప్పటి వరకు గిన్ని వడ్లు సేకరించడం, గిన్ని బియ్యం పెండింగ్ ఉన్నాయని చెప్పి ప్రతి రైస్ మిల్తో సహా అంతా ప్రతి బయోడాటా ప్రతి సెంటర్లలో రైతులకు అందరికీ తెలియజేయాల్సిన విధంగా మేము దీన్ని డిమాండ్ చేస్తున్నామండి. ఎందుకంటే ప్రతి రైతుకు హక్కు ఉంది. కలెక్టర్ గారికి జిల్లా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి ఈ సీఎంఆర్ పై వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రైతుల దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వం సేకరిస్తున్న సందర్భంలో కేవలం మీడియేటర్గా ఉన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం మిల్లర్లకు ధాన్యాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ ధాన్యానికి సంబంధించిన ప్రతి దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా భరించడం జరుగుతుంది. సుతిలికాండ్ నుంచి పడితే హమాలీ ఛార్జీలు, రవాణా ఛార్జీలు, గోడౌన్ ఛార్జీలు అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. కానీ రైస్ మిల్లర్ల దగ్గరికి వచ్చిన ధాన్యం యొక్క ఏదైతే బియ్యం ఏదైతే ఉన్నదో దాన్ని ఎఫ్సీఐకి ఇవ్వాలి. ఎఫ్సీఐకి ఇవ్వాలంటే ప్రతి సంవత్సరం కూడా రబీ మరియు ఖరీఫ్ సీజన్లు 2 సీజన్ల ఏదైతే బియ్యాన్ని ఇవ్వాల్సిన సందర్భంలో ఎఫ్సీఐకి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 58,71,000 క్వింటాల మెట్రిక్ టన్నులు ఏదైతే ప్రజలని జాగృతం చేయడమే ప్రజా చైతన్య యాత్ర ముఖ్య ఉద్దేశమన్నారు సిపిఐ నాయకులు. ఉద్యోగాల పేరుతో యువకుల జీవితాలతో బీజేపీ ప్రభుత్వం ఆటలాడుతోందని విమర్శించారు. కేంద్రం తీరును ఎండగట్టేందుకే పార్టీ ఆధ్వర్యంలో యాత్ర చేపట్టామని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 1న ఢిల్లీ వేదికగా జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. సిపిఐ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా పార్టీ కళాకారులు ఆలపించిన ప్రజా చైతన్య గీతాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పార్టీ నాయకులు కేంద్ర ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం ఆ మాటలు బూటకమని నిరూపించింది అన్నారు.
ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షలు వేస్తామని ప్రగల్భాలు పలికి ప్రజల్ని మోసం చేశారని మండిపడ్డారు. జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై దాడి చేయడం దారుణమన్నారు. సెప్టెంబర్ 1న ఢిల్లీ రామ్లీలా మైదానంలో జరిగే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు గౌతమ్ గోవర్ధన్, గోస్కి మోహన్, కనకరాజు, సూర్య, స్వామి, మల్లయ్య, పోచమ్మ పాల్గొన్నారు. ఉద్యోగాలు ఇవాళ యువతకు ఇస్తానని చెప్పినటువంటి మోడీ ప్రభుత్వం మరి ఇవాళ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ఒక్క ఉద్యోగం ఇవ్వడంలో కూడా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఇవాళ విద్య, వైద్యం అందుబాటులో లేకుండా పోయింది. ఇవాళ కార్పొరేట్ శక్తులకు పోయింది. ఇవాళ ఎక్కడ చూసినా అవినీతి జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి మోడీ ఆనాడు చెప్పినాడు, మేము స్విచ్ బ్యాంకులో ఉన్నటువంటి మొత్తం డబ్బులు 15 లక్షల రూపాయలు ఒక్కొక్క పేదల అకౌంట్లో ఇస్తానని చెప్పినటువంటి మోడీ ప్రభుత్వం మరి వాళ్ళ స్విస్ బ్యాంకులకి వెళ్ళి ఎందుకు డబ్బులు తీసి వాళ్ళ పేదలకు ఇవ్వలేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ యువత చదువుకున్నటువంటి యువతకు ఉద్యోగాల అవకాశాలు లేక ఇవాళ కూలి పనులు చేస్తున్నటువంటి పరిస్థితిలో మరి మోడీ ఏం చేస్తుంది అని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మొత్తం వచ్చేది నాగే అని చెప్తా ఉన్నాడు, కానీ ఎక్కడ కూడా ఇవాళ ప్రజల సమస్యలు పట్టించుకునే పరిస్థితిలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఇవాళ భారత రాజ్యాంగం అంటే ప్రపంచ దేశంలోకెల్లా ఎక్కడ లేనటువంటి విధంగా ఇవాళ భారతదేశంలో ఒక గొప్ప రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగం ద్వారా, శాసనం ద్వారా ఎన్నికైనటువంటి ఇవాళ ఎంపీలు కావచ్చు, అంటే గ్రామ స్థాయి వార్డు మెంబర్ కాంచి మొదలు పెడితే ఇవాళ ప్రధానమంత్రి వరకు కూడా రాజ్యాంగం ద్వారా శాసనం. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో బీడీ కార్మికులు ధర్నా నిర్వహించారు. రహదారిపై బైఠాయించి బీడీ కార్మికులందరికీ పెన్షన్ ఇవ్వాలని ఆందోళన చేశారు. 10 ఏళ్ల నుంచి పెన్షన్ సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కార్మికులు వాపోయారు. నూతన చేయూత పెన్షన్ స్కీమ్లో పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన బీడీ కార్మికులకి అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న ఎంపీడీఓ శ్రీకాంత్ అక్కడికి చేరుకుని కార్మికులతో మాట్లాడారు. వారి డిమాండ్ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. అనంతరం ఎంపీడీఓకు కార్మికులు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల బీడీ కార్మికులు, టేకేదారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బీడీ పింఛన్లు వస్తలేవు, మేము ఎంతో కష్టపడి పని చేస్తున్నాము. అనారోగ్యం అయినా కానీ బీడీలు వేయడు, తంబాకు అన్ని అనారోగ్య సమస్యలు 15 ఏళ్ల నుండి చేస్తున్నాం మేము బీడీలు, అయినా కానీ మాకు పింఛన్లు వస్తలేవు. పాత గవర్నమెంట్లో ఇస్తామని అన్నారు, ఆ గవర్నమెంట్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడు కూడా ఇవ్వడం లేదు. మరి మాకు పింఛన్ ఇస్తే మంచిగా. మేము బీడీలు వేసుకొని బతకవాలి. మాకు చిన్న పిల్లలు 2 ఉన్నారు. మరి బీడీలతోనే మాకు ఆధారం ఉన్నది ఇంట్లో. మా పరిస్థితి బాగేం లేదు, మేము పేదవాళ్ళం. బాగా ఉన్నోళ్ళకే అన్ని ఇస్తున్నారు, లేని వాళ్ళకి ఏమి ఇస్తలేదు. మేము బీడీల మీద బతికేటోళ్ళం. మాకు పింఛన్ మంజూరు చేయాలి. మాకు కావాలి, ప్రభుత్వం చేయూత పింఛన్ అని ఉన్నాయి కానీ బీడీ పింఛన్ అని అస్సలుగా లేదు. మాకు ఇది ఖచ్చితంగా కావాలి. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఇటీవల జరిగిన నేత కార్మికుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడిని పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ నాగేంద్రాచారి కేసు వివరాలు మీడియాకి వెల్లడించారు. పట్టణానికి చెందిన నేత కార్మికుడు వెంగళ వెంకటేశం అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లుగా తెలిపారు. దర్యాప్తులో భాగంగా నిందితుడు కుసుమ గణేష్ పై అనుమానం రావడంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నట్లు చెప్పారు. ఈ హత్యకు సహకరించిన మరో 4గురిని విచారిస్తున్నట్లు డీఎస్పీ వివరించారు. నిందితుడి నుంచి బైక్, 2 మొబైల్ ఫోన్లు, నైట్రాప్ అనే విష పదార్థం, మృతుడికి సంబంధించిన పేపర్ నోట్ తదితర వస్తువులని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దర్యాప్తు పూర్తయిన అనంతరం ఘటనకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని డీఎస్పీ తెలిపారు. ఈ వెంగళ వెంకటేశంను డెడ్ బాడీ దొరికింది రగుడు దగ్గర. డెడ్ బాడీ దొరికితే దాన్ని పోస్ట్ మార్టం చేయించడం జరిగింది. చేయించిన తర్వాత మళ్ళీ సీసీ కెమెరాలు, కాల్ డేటా ఆధారంగా చేస్తే అది ఆత్మహత్య కాదు, హత్య అని తేలింది. దాంట్లో సస్పెక్ట్ అయినటువంటి లాస్ట్ అతను ఎవరైతే వెంకటేశం తోటి నడుచుకుంటూ పోయిండో ఆ వ్యక్తిని మనం పట్టుకొని విచారణ చేస్తే అతను ఏం చెప్పిండు అని అంటే, నైట్రాప్ అని మన పద్మశాలి సోదరులు బట్టలు డైయింగ్ కోసం వాడే దాన్ని కలిపి ఇవ్వడం వల్ల తాగి చనిపోయిండు అని చెప్పేసి చెప్పారు. ఇంట్లో గణేష్ అని ఇతని దగ్గర వెంకటేశ్వరం ఎవరైతే పనిచేస్తాడో, ఎవరి దగ్గర భీములు నింపుతాడో ఆ భీములు నింపే ఓనర్ ఉంటాడు కదా గణేష్, అతను చంపినట్టు తెలియదు. దానికి కారణాలు ఎందుకు అనంటే, ఇంతకుముందు గతంలో ఈ దార్ల సందీప్ అనే వ్యక్తి ఇందిరమ్మ ఇండ్ల కోసం పైసలు తీసుకున్నాడని చెప్పేసి ₹1,00,000 డిమాండ్ చేసిరని చెప్పేసి ఈ వెంకటేష్ కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ కంప్లైంట్ చేసినప్పుడు ఆ కంప్లైంట్ మీద దర్యాప్తు జరుగుతుంటే
దాని మీద కక్ష కట్టి అతన్ని ఎట్లయినా డిఫేమ్ చేయాలనే ఉద్దేశంతో ఈ గణేష్ అనే వ్యక్తి ఇతన్ని చంపి ఈ నెంపాన్ని అవతల మీద నెట్టాలని చెప్పేసి ఒక ప్రయత్నం చేసిండు. ప్రతి ఒక్కటి ఆధారాలతోటి సహా అతను తీసుకున్న మన బాటిల్లు కానీ లేకపోతే అతన్ని ఫోన్ కానీ అన్ని రికవరీ చేయడం జరిగింది. తమ ఇండ్లను వెనక్కి తీసుకోవద్దని కోరుతూ పెద్దపల్లి అడిషనల్ కలెక్టర్కు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల యజమానులు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఇండ్లలో ఎవరూ ఉండడం లేదని, కరెంటు బిల్లులు తక్కువగా వస్తోందని మున్సిపల్ అధికారులు 2 సార్లు తమకి నోటీసులు ఇచ్చారని వాపోయారు. తాము ఇళ్లలోనే ఉంటున్నామని, తమ ఇండ్లలో ఒకే ఫ్యాన్ ఒకే లైట్ ఉంటే కరెంటు బిల్లు ఎక్కువగా ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. ఫీల్డ్ ఎంక్వైరీ చేయకుండా తమ ఇండ్లని ఖాళీ చేయమనడం సరికాదన్నారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ఈ డబుల్ బెడ్రూమ్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో, విజయరమణారావు ఎమ్మెల్యే సార్ కమిషనర్ ఆధ్వర్యంలో పట్టాలు గత సంవత్సరం కింద పంచినారు. ఇట్టి పట్టాలు తీసుకొని మనము 1 సంవత్సరం నుంచి నేను అక్కడనే ఉంటున్నాను. ఇంటి పని చేసుకొని 1 సంవత్సరం నుంచి అక్కడనే ఉంటున్నాను. నేను అందరూ రానోళ్ళు కొందరు ఉన్నారు, వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి. కానీ వచ్చి సంవత్సరాల కొద్దీ ఉన్న వాళ్ళకి కరెంటు బిల్లు అంటే కరెంటు బిల్లు నాకు మినిమం 350, 250, 400 వస్తుంది. అది కరెంటు బిల్లు కడుతున్నాం. ఇప్పుడు అపార్ట్మెంట్ అంటే ఒక బ్లాక్లో 32 ఇళ్ళు ఉన్నాయి సార్. 32 ఇళ్ళల్లో గిట్టని వారు కొందరు ఉన్నారు. అరే వాళ్ళు ఉంటలేరు, పోతలేరు. నేను ఆటో నడిపెట్టుకొని పొద్దుగాల పోయి సాయంత్రం 10కి వస్తా, 11 అవుతుంది, ఒక్కోసారి 12 కూడా అవుతుంది. ఇంట్లో పిల్లలు స్కూల్కి పోతారు. మా భార్య ఎటైనా పెద్దపల్లి రావాలంటే ఏదైనా హాస్పిటల్కో జ్వరంకో ఎటో వస్తే ఒంటికి లాగుంటుంది. 2వ నోటీస్ వస్తే 3వ నోటీస్ వస్తే పోతుంది అని అంటారు. మరి ఎట్లా పోతుంది? మేము మరి ఇట్టి డబుల్ బెడ్రూమ్లో ఇప్పటి వరకు రానోళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళని ఎంక్వైరీ చేయమన్నారు సార్. ఇళ్ళల్లో పోయి పరిస్థితి చూడరు. పిల్లలు, బెల్లం పొరగాళ్ళు, బట్టలు సామాన్లు ఉంటాయి. ఈ సంవత్సరం అవుతుంది కానీ అవి బాగా చేయించుకోవడానికే 3-4 టైం పట్టింది సార్. మేము అప్పు సంపాదించి చేయించుకున్నాం సార్. అయితే మీరు ఉంటలేరు, మేము 3 సార్లు వచ్చిర్రు, మేము ఉన్నాము అక్కడ. ఫోటోలు తీసుకున్నారు, చూసిరు. వచ్చి మీరు ఉంటారా అమ్మా అంటే ఉంటున్నామన్నాం. నీళ్ళు వస్తాయి అంటే వస్తున్నాయి సార్, ఉంటున్నాం మేము ఇక్కడే అని చెప్పినాం. సరే ఉంటారు కదా, మేము ఇప్పుడు మీరు ప్రతిసారి వచ్చినప్పుడు ఉండాలమ్మా, ఇలా మేము మీకు ఇల్లు ఇచ్చింది ఉండడానికే అని చెప్పి, సరే సార్ మేము ఉంటున్నామని ఇవి బాగా చేయించుకున్నాం సార్ అని చూపించినాం. వాళ్ళకి సెల్ఫ్లు కట్టించుకున్నాం. వాళ్ళు బాత్రూమ్ డోర్లన్నీ ఊసిపోయినాయి సార్, అవన్నీ చేయించుకున్నాం, మేము బాగా చేయించుకున్నాం. మళ్ళీ నోటీసు మాకు ఉన్న వాళ్ళతో నోటీసులు వచ్చినాయి. అయితే మాకు భయం వేసింది సార్ బాగా. మాది ఈ బ్లాక్లో 12 ఫ్యామిలీలు ఉన్నాయి. మరి మొత్తం మంది ఉంటాను మేము మా బ్లాక్లో. కరెంటు బిల్లు ఇప్పుడు 2వసారి కూడా టెక్స్ కట్టిన. నేను 3 నెలల సంది రోహిణి హాస్పిటల్లో యాక్సిడెంట్ అయితే అక్కడనే ట్రీట్మెంట్ అవుతాను. నోటీస్ వచ్చినా కొద్ది ఎత్తానా, మొన్న పోయిన సోమవారం అని నా సామాను ఏమాను అన్నీ ఉన్నాయి. లాస్ట్ ఏం చెప్పిన కమిషనర్ గారు, సార్ మరి కావాలంటే మీరు తారీఖు తీసుకోండి సార్, సామాను ఉన్నదా, పని చేయించుకుంటాడా లేదా అని అంటే, లేదు బాబు మీరు ఎక్కడికి పోతే ముందుగా అడిగిన టెక్స్ కరెంట్ బిల్ అంటే సార్ పెట్టినాక మళ్ళీ నిన్న వచ్చినాను వరంగల్ నుంచి నోటీస్ వచ్చిందన్న వాళ్ళు మళ్ళీ వచ్చి ఆ నోటీసు రిప్లేస్మెంట్ రాసినాం. నేత కార్మికుడు వెంగళ వెంకటేశం హత్యకి నిరసనగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మీడియాతో మాట్లాడారు. 2 రోజుల క్రితం నేత కార్మికుడు వెంకటేశం ఆత్మహత్యకు పాల్పడ్డట్టు సృష్టించి ఆ నింద బీఆర్ఎస్ పార్టీపై మోపే ప్రయత్నం చేశారని ఆరోపించారు. సిరిసిల్లలో బీఆర్ఎస్ నాయకుల పట్ల కక్షపూరిత రాజకీయాలు కొనసాగుతున్నాయని మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా చూడాలని, నిందితుల్ని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఎన్నో విధాలుగా హింసించి జైళ్లకు పంపి లేని కారణాలతో పెట్టి జైళ్లకు పంపిన రాజకీయం సిరిసిల్ల పట్టణంలో అందరికి తెలిసిందే. అంతేకాకుండా నిన్నటి రోజున హత్యకు గురైన వ్యక్తిని ఆత్మహత్య సృష్టించి దాన్ని ఎలా ఆత్మహత్య కాదు హత్య అని చెప్పి నిన్న పోలీసు అధికారులు డిఎస్పీ గారు నిన్న తెలియజేయడం జరిగింది. దీని వెనుక ఎంతమంది ఉన్నా ఖచ్చితంగా వారికి శిక్ష పడేలాగా చూడాలని చెప్పి ఈ కాంగ్రెస్ గుండా రాజకీయం, రౌడీ రాజకీయం, అంతేకాకుండా గతంలో సిరిసిల్ల పట్టణంలోని ఎంతమందికి వ్యక్తిగతంగా సృష్టించి గత కలెక్టర్ గారు ఎన్ని సృష్టించిండో సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ తెలుసు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.
చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.